పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేయాలంటూ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పిటిషనర్ తరఫున ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్ 10 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారన్నారు. మరోసారి అరెస్టు చేసేందుకు తప్పుడు కేసు నమోదు చేశారని వాదించారు. ఫిర్యాదులో ఆధారాలున్నందుకే పోలీసులు కేసు నమోదు చేశారని పీపీ వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేయాలంటూ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా హరీష్ రావు పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. రాధాకిషన్ రావు పిటిషన్పై సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. పంజాగుట్ట పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో 2024 మార్చిలోనే కేసు నమోదైందని, అందులో రాధాకిషన్ రావుతో పాటు మరో 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ 10 నెలల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెల బెయిల్పై విడుదలయ్యారన్నారు. ఆ కేసులో చక్రధర్ గౌడ్ను వాంగ్మూలాన్ని పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారని ఉమామహేశ్వరరావు కోర్టుకు వివరించారు. ఒకే అంశంపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దమని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు అన్నారు. 2023 జులైలో తన ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు యాపిల్ కంపెనీ నుంచి సందేశం వచ్చినట్లు చక్రధర్ గౌడ్ పేర్కొన్నారని, దాదాపు ఏడాదిన్నర తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చక్రధర్ గౌడ్ రాజకీయ కక్షతోనే రాధాకిషన్ రావు పేరును ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. మొదటి కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్ వస్తే మరోసారి అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసు నమోదు చేశారని ఉమామహేశ్వరరావు వాదించారు. ఫిర్యాదులో ఆధారాలున్నందుకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికే రాధాకిషన్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, దాన్ని కొట్టేయాలని పీపీ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.